శ్రీకాకుళం నగర ప్రజల దశాబ్దాల కళ సాకారమవుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి ఏపీ ట్రాన్స్కో ఆమోదం తెలిపిందని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి చెప్పారు. శ్రీకాకుళం నగరంలో వేగంగా పెరుగుతున్న గృహ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా లో వోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎంవీఏ సామర్థ్యం గల 2 భారీ ట్రాన్స్ఫార్మర్లతో ఈ కేంద్రాన్ని అత్యాధునిక ప్రమాణాలతో ట్రాన్స్కో ఆధ్వర్యంలో నిర్మించనున్నామని చెప్పారు. ఈ జిల్లాకి నిరంతరాయంగా విద్యుత్తు అందించడానికి మా సిబ్బంది అంతా కూడా రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ కన్స్యూమర్ సర్వీసే మాది ఫస్ట్ మోటో, సెకండ్ నిరంతరాయంగా సప్లై ఇవ్వడం. ఈ రెండు దినదినం కూడా విద్యుత్ వాడకం, విద్యుత్ అవసరాలు బాగా పెరుగుతున్నాయి. విద్యుత్ లేనిదే ఇంక ఏది కూడా మనుగడ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఏ జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశంగా ముందుకు వెళ్ళాలన్నా కూడా విద్యుత్ వాడకం బట్టే దాని యొక్క పెర్ క్యాపిటా కన్జంప్షన్ మనం గేట్ చేస్తాం. ఆ పరంపరలో మన శ్రీకాకుళం జిల్లా కూడా ముందుకు వెళ్తుంది. అయితే శ్రీకాకుళంలో ప్రస్తుతం 96 33/11 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. 391 11 kV ఫీడర్లు, 53 33 kV ఫీడర్లు ఉన్నాయి. 7 130 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. 2 220 kV సబ్స్టేషన్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శ్రీకాకుళం టౌన్లో 130 kV సబ్స్టేషన్ లేదు. మరి మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవ రాష్ట్ర వ్యవసాయ మరియు అనుబంధ సంస్థల నాయకులు మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ గుండు శంకర్ గారు, మిగతా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడాను మనకి హెడ్ క్వార్టర్లో 130 kV సబ్స్టేషన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ టౌన్లని అందరూ కూడా మన అందరు ఎమ్మెల్యేలు 8 మంది కూడా దీనికోసం చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్లో 130 kV సబ్స్టేషన్ లేదు. మరి జిల్లా దినదినం బాగా అభివృద్ధి చెందుతోంది. అన్ని విధాల పెద్ద పెద్ద టౌన్స్తో పోటీ